హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి ముందు ఉన్న చిన్న గార్డెన్లో అయితే కనుక ఒక సీతాఫలం చెట్టు ఉందండి. ఇది ఒక 3 ఇయర్స్ నుంచి ఉంది. ఇప్పటి వరకు అయితే కాయలు కాయలేదు. ఫస్ట్ టైం అయితే ఈ సంవత్సరమే కాపు దిగిందండి. ఒక 20 వరకు అయితే కాయలు కాసాయి. ఇవి కన్ను తెరవడం అంటారు కదండి, సో ఆ కాయలు అయితే కోసేస్తున్నాను. ఈ సీతాఫలం చెట్టు అండి చాలా పెద్దదిగా పెరిగింది. నాకైతే కాయలు కూడా అందడం లేదు. సో ఈ కాయలన్నిటి కూడా మనము పచ్చిగా ఉన్నప్పుడు తెంపకూడదండి. పచ్చిగా ఉన్నప్పుడు తెంపిన అవి మాగబెట్టిన బూజు వచ్చేస్తాయి అన్నమాట. సో కన్ను తెరవడం అంటారు కదండి, ఆ తర్వాత వాటన్నిటిని తెంపుకోవాలి. సో ఇవి 10 కాయల వరకు అయితే నాకు కోసేసానండి. సో ఈ విధంగా అయితే మాగబెట్టేసుకుంటున్నాను. వీటన్నిటిని అయితే ఒక కాటన్ బాక్స్లో పెట్టేసుకుంటున్నానండి 1 బై 1 ఈ విధంగా అయితే. సో పైన అయితే ఒక న్యూస్ పేపర్తో ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటున్నాను. సో వీటిని ఒక 3 డేస్ వరకు అయితే ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 3 డేస్ తర్వాత అయితే ఈ విధంగా మాగిపోయినాయండి. సో చాలా అంటే చాలా బాగా మాగాయండి. కాయలన్నీ కూడా మ్యాక్సిమం ఆగిపోయాయి, ఒకటైతే మాగలేదు. సో దానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటా. సో ఈ విధంగా అయితే అన్నీ మాగిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. సో మా పిల్లలైతే ఇవి ఇంకా ప్రజెంట్ తినట్లేదన్నమాట. సో మా పాపకి ఇస్తుంటే కనుక నెట్టేస్తుంది. సో కాయలన్నీ కూడా చాలా బాగా మాగాయండి. సో మనం రైస్లో వాటిలో పెడితే ఈ కాయకంతా కూడా రైస్ అంతా దాన్ని అతుక్కుపోతుంది కదండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాయలు కూడా చాలా బాగా మాగుతున్నాయి. వేస్ట్ అయితే నాకు ఏది అవ్వలేదండి. మ్యాక్సిమం అన్నీ మాగిపోయాయి. ఒక్కటైతే మాగలేదు, దానికి ఇంకా టైం పట్టేటట్టుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.